హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే ఐర్లాండ్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఐర్లాండ్ కొత్తగా వచ్చేవాళ్ళు అండ్ ఆల్రెడీ ఇక్కడ ఉండేవాళ్ళు అడుగుతున్న ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, "అక్క మా కాలేజ్ ఎలా ఉంటది? డబ్లిన్ ఎలా ఉంటది?" అనేదానికన్నా, "అక్క పార్ట్ టైమ్ గురించి చెప్పండి. ఏ టైప్ ఆఫ్ పార్ట్ టైమ్ జాబ్స్ దొరుకుతాయి? పార్ట్ టైమ్ జాబ్ సిట్యుయేషన్ ఏంటి?" అది ఇది అని చెప్పి. సో, లాస్ట్ ఇయర్ అయితే చాలా టఫ్‌గా ఉంది. ఈవెన్ పిల్లలొచ్చిన 3, 4 మంత్స్ వరకు కూడా చాలామంది పార్ట్ టైమ్ దొరక్క ఇబ్బంది పడ్డారు. బట్ ఇప్పుడిప్పుడైతే సిట్యుయేషన్ కొంచెం నార్మల్ అవుతోంది అని చెప్పొచ్చు. సో, ఈ స్పెసిఫిక్ వీడియో ఏంటంటే, ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ పార్ట్ టైమ్ జాబ్స్ ఉంటాయి అని చెప్పడానికే మాట. సో, ఫస్ట్ ఏంటంటే, మనకి కాలేజ్ ఆర్ యూనివర్సిటీల్లో అమెరికాలో లాగా పార్ట్ టైమ్స్ టీచింగ్ సైడ్ లేదంటే అసిస్టెంట్‌గా ప్రొఫెసర్స్‌కి అసిస్టెంట్‌గా వెళ్ళడానికి, లేదంటే కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఉన్న కెఫేలో ఇలాంటి మీరు ఎక్కడైతే చదువుతున్నారో అక్కడే జాబ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువుంటాయన్నమాట. సో, అది కూడా వాళ్ళ సర్కిల్‌లో ఇచ్చేస్తారు. సో, మనం ఔట్ సైడే చూసుకోవాలి. ఔట్ సైడ్ కూడా మరీ కాలేజ్‌కి దూరంగా చూసుకున్న కాలేజ్‌కి కమ్యూట్ చేయడానికి కష్టముంటది. అదే గాని మీరు ఎక్కడైతే ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియా దగ్గరలో చూసుకుంటే మీకైతే కొంచెం బెనిఫిట్ ఉంటదన్నమాట. మీకు ఈ ట్రావెల్ టైమ్ అనేది కొంచెం కలిసొస్తది. సో, ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఐర్లాండ్‌లో ఎక్కువ మంది స్టూడెంట్స్ చేస్తున్న పార్ట్ టైమ్ జాబ్ వచ్చి సెక్యూరిటీ ఫీల్డ్‌లో మాట. ఎక్కడ చూసినా మనకి సెక్యూరిటీ జాబ్స్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ది పిల్లలు మనకి ఇండియా నుంచి ఉన్నారన్నమాట. సో, ఇది ఒక బెస్ట్ వే దేనికంటే మీకు శాలరీ అనేది మినిమమ్ వేజ్ కన్నా కొంచెం ఎక్కువుంటది. అట్ ద సేమ్ టైమ్ రిస్క్ కూడా అలాగే ఉంటది. ఈవెన్ ఈ సెక్యూరిటీ ఫీల్డ్‌లో జాబ్ చేయడానికి మీరైతే ఒక కోర్స్ చేసేది పాస్ అవ్వాల్సి ఉంటది. సో, అది కూడా మనోళ్ళు బానే సర్టిఫికేట్ తెచ్చేసుకుంటున్నారు. ఇందులో మనకి శాలరీ ఎక్కువున్నప్పటికీ ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఆడ్ టైమింగ్స్ ఉంటాయి ఒక్కోసారి కొన్ని కొన్ని ఈవెంట్స్‌లో. అంటే ఆ సెక్యూరిటీ వాళ్ళకి ఎక్కడ అవసరమైతే అక్కడ పంపిస్తూ ఉంటారన్నమాట. సో, మీరైతే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువుంటే మీరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి స్టోర్ జాబ్స్ అంటే మనకి ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా! ఆల్డీ, లిడిల్, టెస్కో, డన్నస్, పెన్నీస్, ఆహ్, ఏర్నాట్స్ ఇలా చాలా స్టోర్స్ అయితే ఉంటాయి. ఈ స్టోర్స్‌లో మీరైతే పార్ట్ టైమ్‌కి అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీకు ఆల్రెడీ అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు తెలిస్తే ఇంకా ఈజీ వస్తది కంపేరింగ్ టు కొత్తగా అప్లై చేసేవాళ్ళకి. సో, వీళ్ళకి కూడా టైం ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటది. లైక్ మీకు కాలేజ్ ఉండే టైంలో ఎళ్ళకుండా మీకు కాలేజ్ లేని మిగతా రోజులు ఉంటాయి కదా! సో, ఆ టైంలో అయితే మీకు ఎవ్రీ వీక్ రోస్టర్ అనేది ఉంటదన్నమాట. సో, ఆ రోస్టర్‌లో మీ కాలేజ్ టైంని బట్టి మీరైతే ఫ్లెక్సిబిలిటీగా ఈ జాబ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే కేర్ టేకర్ జాబ్స్. ఇది కొంచెం రిస్కీతో కూడిన జాబు. బికాజ్ కేర్ టేకర్ అంటే మీరు ఆబ్వియస్‌గా కొంచెం అడల్ట్ ఏజ్‌లో ఉండేవాళ్ళకి కేర్ టేకింగ్ చేస్తారు. నేను రీసెంట్‌గా మా నైబర్స్ కొంచెం ముసలామె ఉంటది. సో, వాళ్ళ ఇంటికి ఒక ఇండియా పిల్లోడు వస్తుంటే ఆ అబ్బాయితో మాట్లాడాక కనుక్కున్నామట. ఎందుకు ఈ జాబ్ చూస్ చేసుకున్నావు అంటే, "అక్క శాలరీ అనేది మంచిగా ఉంటది" అని చెప్పాడు. సో, ఓహో! ఇలా కూడా చేస్తున్నారా అని చెప్పి ఆ కేర్ టేకర్ జాబ్ చేయాలంటే మీరు ఒక సర్టిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను చెప్పే పార్ట్ టైమ్ జాబ్స్ అన్నిట్లికి మోస్ట్ ఆఫ్ ద జాబ్స్‌కి మీరైతే మాన్యువల్ హ్యాండ్లింగ్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ జాబ్ ఏంటంటే రెస్టారెంట్స్‌లో కానీ, కెఫేలో కానీ ఉంటాయన్నమాట. ఈ రెస్టారెంట్‌లో కూడా మోస్ట్‌లీ మనకి ఇండియా రెస్టారెంట్‌లో మనం ఎస్పెషల్లీ డబ్లిన్‌లో ఎక్కడెళ్ళినా మనకి ఎక్కువ కాదు. ఒక మోర్ దెన్ 90% స్టాఫ్ అందరూ ఇండియన్సే ఉంటారు. బికాజ్ ఆబ్వియస్‌గా మనకి ఎవరైనా మన ఫ్రెండ్స్ అది జాయిన్ అయితే వాళ్ళకి ఏమన్నా హైరింగ్ జరుగుతుందంటే ఆబ్వియస్‌గా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్తాడు. సో, అలా అప్లై చేసుకుంటారు. సో, ఈ సర్కిల్ అంతా కూడా మనకి ఈ కెఫే అండ్ రెస్టారెంట్‌లో కూడా ఎక్కువ మందయితే స్టూడెంట్స్ పార్ట్ టైమ్ జాబ్‌కి చూస్ చేసుకుంటున్నారు. సో, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇండియన్ స్టోర్స్ ఆర్ ఏషియన్ స్టోర్స్ ఇక్కడ కూడా మీరైతే హ్యాపీగా పార్ట్ టైమ్ జాబ్ అనేది చేసుకోవచ్చు. అండ్ రిస్క్‌తో కూడిన జాబ్‌లు లైక్ నేను ఇందాక చెప్పినట్టు సెక్యూరిటీ జాబ్, డెలివరీ జాబ్స్ ఇవి మాట. బట్ ఈ రెస్టారెంట్‌లో, కెఫేలో అది మీ టైంలో మీరు హ్యాపీగా అయితే జాబ్ చేసుకొని సర్వైవ్ అవ్వచ్చు. అండ్ కమింగ్ టు డెలివరీ జాబ్స్ నేనైతే ఎక్కువ సజెస్ట్ చేయను. బికాస్ ఐరిష్ వెదర్ గురించి తెలుసు కదా! ఎప్పుడు ఎలా ఉంటదో చెప్పలేను. అండ్ మీరు కొత్తగా వస్తారు కాబట్టి మీకు లైసెన్స్ తెచ్చుకొని, కార్ తెచ్చుకొని డెలివర్ చేసేస్తాం అన్న అంత ఈజీ కాదనమాట. ఇట్స్ లైక్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. అదే మేము సైకిల్ కొనేసుకుంటే ఎలక్ట్రిక్ సైకిల్‌లో డెలివర్ చేసేస్తాం అంటే ఎస్పెషల్లీ మన ఇండియన్స్ కొంచెం డిగ్రీ, బీటెక్ వరకు అయితే కొంచెం ప్యాంపర్డ్‌గా పెరుగుతారు. వాళ్ళకంత కష్టపడడం అయితే రాదు. సో, ఈ డెలివరీ జాబ్స్ అనేవి చాలా ఫిజికల్‌గా చాలా స్ట్రెస్ అండ్
కష్టపడాల్సి వస్తుంది. సో అది కూడా మనోళ్ళకి అంత సజెస్టబుల్ కాదనమాట. ఈవెన్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకున్నా మీరు చలిలో రైడ్ చేసినప్పుడు చలి అనేది మొహం మీద కొడుతుంది. సో ఈ టైప్ ఆఫ్ జాబ్స్ కూడా చేస్తూ ఉంటారన్నమాట. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏమీ దొరకట్లేదు, మా ఇంటి దగ్గర లేవు, మా కాలేజ్ దగ్గర లేవు, ఎలా అనుకునే వాళ్ళు అయితే అవుట్స్కర్ట్స్లో మనకి ప్యాకింగ్ జాబ్స్ ఉంటాయి. సో వీటికి కూడా ఎక్కువ మంది అయితే పార్ట్ టైంకి అప్లై చేసుకుంటున్నారు. సో ఇదేంటంటే మనకి వేర్ హౌస్లో ఉంటాయి కదా, వేర్ హౌస్లో జాబ్స్ మాట. బట్ అది అవుట్స్కర్ట్స్లో ఉండడం ద్వారా మీరు మీ కాలేజ్ ఆర్ మీ ఇంటి దగ్గర నుంచి ట్రావెల్ చేయడానికి లైక్ ట్రావెల్ టైం అనేది 45 మినిట్స్, 1 అవర్, కొంతమంది అయితే 1.5 అవర్ కూడా ట్రావెల్ చేసే వాళ్ళు అయితే ఈ వేర్ హౌస్లో అయితే జాబ్స్ చేస్తున్నారు. బికాజ్ ఇక్కడెక్కడ సిటీలో దొరకకపోయిన వాళ్ళు. సో దానిపై కూడా మినిమం వేజ్ లానే ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు. అయితే ఎక్కువ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ సజెస్ట్ చేయను, బికాజ్ దానికి మనం ట్యాక్స్ కట్టాం కాబట్టి ఫ్యూచర్లో మనకి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు మనం ఎవరికి కంప్లైంట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మూవీ థియేటర్లో, బచ్చర్ షాప్లో వీటిల్లో కూడా ఎక్కువ పార్ట్ టైం జాబ్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు. ఈ మూవీ థియేటర్లో కొంచెం ఈజీగానే ఉంటుంది జాబ్. బట్ ఏదైనా కూడా మీరు అవుట్ సైడ్ కాలేజ్ అంటే మీరు మీ ప్రొఫెసర్కి అసిస్టెంట్గానో, లేదంటే రీసెర్చ్ అసిస్టెంట్గా ఇలాంటి, లేదంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు, ఇలాంటి జాబ్స్తో కంపేర్ చేస్తే నేను ఇప్పుడు చెప్పిన ఆల్మోస్ట్ అన్ని పార్ట్ టైం జాబ్స్లో కూడా మీరు ఫిజికల్గా కొంచెం కాదు బాగానే స్ట్రెయిన్ అవుతారు. అండ్ దీనికి మంచి ఫుట్వేర్ అయితే కొనుక్కోండి. చూసారు కదా, ఇవన్నీ ఐర్లాండ్లో మీరు పార్ట్ టైం జాబ్గా చూస్ చేసుకోవడానికి ఉండే ఫీల్డ్స్ మాట. ఇవే కాకుండా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ జాబ్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే మీరు చదువుకునే టైంలో, మీ కోర్స్ టైంలో మాత్రం ఎవ్రీ వీక్ 20 అవర్స్ మాత్రమే పార్ట్ టైం జాబ్ చేయాల్సి వస్తుంది. అదే హాలిడే సీజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిసెంబర్ కానీ, మీ టర్మ్ అయిపోయాక టర్మ్ బ్రేక్లో కానీ, ఈ బ్రేక్ టైమ్స్లో మాత్రం మీరైతే హ్యాపీగా 40 అవర్స్ ఫుల్ టైం హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పాను కదా ఎవ్రీ వీక్ రోస్టర్ ఉంటుందని చెప్పి. సో రోస్టర్లో నేను నెక్స్ట్ వీక్ ఫుల్ టైం అవైలబుల్ అని చెప్తే వాళ్ళకి ఆ నీడ్ ఉంటే వాళ్ళు మీకు ఫుల్ టైం అక్కడే ఆఫర్ చేస్తారు. మీరు కొత్తగా జాబ్ అయితే చూసుకోకర్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మంత్ ఎమర్జెన్సీ ట్యాక్స్ అని చెప్పి కొంచెం ఎక్కువ అమౌంట్ ట్యాక్స్ కట్ అవుతుంది. సో దానికి మీరు ఏం కంగారు పడక్కర్లేదు, బికాజ్ వాడు ఆ ఫస్ట్ మంత్ కట్ చేసినా మీరు నెక్స్ట్ మంత్ అయితే మీరు రెవెన్యూ వాళ్ళకి కాల్ చేసి ఇలా నాకు ఎమర్జెన్సీ ట్యాక్స్ పడింది, ఎక్కువ ట్యాక్స్ పడింది అని మాట్లాడితే మీ డీటెయిల్స్ అవి తీసుకొని ఎంత అమౌంట్ అయితే ఎక్స్ట్రా కట్ చేసాడో అవన్నీ కూడా మీకు సెకండ్ మంత్ శాలరీతో పాటు వేసేస్తాడు. సో ఫస్ట్ మంత్ ఎక్కువ శాలరీ కట్ అయిపోయిందని మీరు అయితే అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. ఆ అమౌంట్ మళ్ళీ మీకు అయితే నెక్స్ట్ మంత్ శాలరీతో మీకు వెనక్కి వస్తుంది. సో ఇంకా ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఆల్సో నా వ్లాగ్స్లో ఏంటంటే నేను నెక్స్ట్ ఇయర్ నుంచి అప్లోడ్ చేయబోయేవి ఇక్కడ వే ఆఫ్ లివింగ్ అండ్ ఎలాంటి ఏరియాస్ నుంచి ఎలాంటి పర్చేస్ చేయొచ్చు, ఏవి ఎక్కడ బెస్ట్ అని విత్ మై న్యూ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఐ వాంట్ టు అప్లోడ్ ఇన్ మై వీడియోస్. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ టు వాచింగ్ దిస్ వీడియో. Bye.